ఫ్రెండ్స్, ఇంకా ట్రిప్‌కి వెళ్తున్నానని చెప్పాను కదా! ఎక్కడికి వెళ్తున్నానో చెప్పేస్తున్నాను. యాహూ! ఎక్సైటెడ్ షిరిడీ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఏసీ కంపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాము. ఫ్రమ్ కరీంనగర్ నుంచి నాగ్సోల్ అనమాట. యాక్చువల్లీ ఈ ట్రైన్ ముంబై అనమాట. ముంబైకి వెళ్తదంట. ఇంకా మేమైతే కరీంనగర్‌లో బుక్ చేసుకున్నాము. మంచిగా ట్రైన్ చాలా బాగుంది. నీట్ అండ్ క్లీన్‌గా. ఇంకా నేనైతే ఇక్కడ పడుకున్నాను. నాకు ఫుల్ నిద్రొచ్చింది. యాక్చువల్లీ ఇంకా ఈ ట్రైన్ మేలోనే ఉంటుందనమాట. ఇంకా హరిగా మేమైతే బుక్ చేసుకున్నాము. చాలా బాగుంది. నీట్ అండ్ క్లీన్‌గా ట్రైన్. ఇంక ఇక్కడ మా చెల్లి, మా అక్క, మా చిన్నోడు, మా బావ ఇంకా మంచిగా కూర్చొని రిలాక్స్ అయితే అయిపోతున్నారు. ఇంకా మేమైతే హోమ్ ఫుడ్డే తీసుకొచ్చుకున్నాము డిన్నర్‌కి. నేనైతే రైస్ అండ్ పొటాటో కర్రీ తీసుకొచ్చుకున్నాము. నాకు, మా చిన్నోడికి. ఇంకా మేమైతే తినేస్తున్నాము. మా అక్క, మా బావ, మా చెల్లి వాళ్ళైతే చపాతీ తినేస్తున్నారు. నాకు అంతగా నచ్చదనమాట నైట్ టిఫిన్ చేయడం. సో, అందుకే నేనైతే రైస్ ప్రిఫర్ చేసేసాను. ఇంక ఇక్కడ వాళ్ళైతే తినేస్తున్నారు మంచిగా. మేమైతే రీచ్ అయిపోతున్నాం. నాగసోల్ అయితే దిగేసాము, రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఓమ్ని తీసుకొని ఇలా షిరిడీ అయితే వెళ్ళిపోతున్నాము. 1.5 అవర్ అంట జర్నీ. ఇంక ఇక్కడే మేమైతే ఇంకా హోటల్ కూడా బుక్ చేసుకున్నాము. ముందే మంచిగా 5 స్టార్ హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. చాలా బాగుంది హోటల్ అయితే, అసలు చెప్పలేము. ఎక్స్పెన్సివ్ మరీ అంత ఏం కాదు, నార్మల్గానే ఉంది. వాళ్ళ రూమ్ కానీ, సర్వీస్ కానీ, ఇంకా ఫెసిలిటీస్ కానీ, ఇంకా ఫుడ్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా షిరిడీ వెళ్తే మాత్రం పక్కా ఈ హోటల్కి అయితే వెళ్ళండి అని అయితే నేను చెప్తున్నాను. ఇది ప్రమోషన్ ఏదైతే కాదు, నాకు నచ్చి నేను అయితే చెప్తున్నాను. ఏ హోటల్ చూసినా అసలు ఏవి బాగాలేవు. నాకైతే చాలా అనిపించేసింది కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ అని అయితే చెప్పేసి ఇంకా మీకు చూపిస్తున్నాను. ఇంకా మేమైతే ఇంకా మిర్రర్ అయితే ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మాకైతే ఇంకో బెడ్ ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. పర్సన్ 1500 తీసుకున్నాడు. మంచిగా ముగ్గురికి 3 బెడ్స్ వచ్చేసాయి అనమాట. ఇంకా చాలా బాగుంది. ఇంకా వెళ్ళాకనే 9కి రీచ్ అయ్యాము కాబట్టి ఇంకా టీ ఆర్డర్ చేసాము. టీ అసలు చెప్పొచ్చు, చాలా బాగుంది అనమాట. ఇంకా బెస్ట్ కాంప్లిమెంటరీ కానీ మా చిన్నోడికి ఇక్కడ ఇడ్లీ ఇచ్చేసాడు. ఇంకా వాడు ఇడ్లీ తినేసాడు. ఇంకా తినేసడం అయిపోయిన తర్వాత మేమైతే పెయిడ్ పాస్ కౌంటర్కి వెళ్ళిపోయాము. అది గేట్ నెంబర్ 6 అంట. ఎందుకంటే మా చిన్నోడు ఆగడు అని చెప్పేసి మేము 12కి వెళ్ళాము. 1:30 అప్పటికి క్లోజ్ అయిందంట టెంపుల్. మళ్ళీ 1:30కి ఓపెన్ చేస్తారంట. ఇంకా అని థర్స్డే వెళ్ళాము కదా యాక్చువల్లీ మేము. మాకు అదే రోజు దర్శనం కావాలని చెప్పేసి మేమైతే ఫస్ట్ షిరిడీ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము, బాబా దగ్గరికి. ఇంకా మంచిగా అక్కడ కూర్చొని వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా మంచిగా వెళ్తున్నాము. ఇక్కడ ఫోన్ సబ్మిట్ చేయాలంట అందరూ. ఇంకా చేసేసి గేట్ నెంబర్ 6కి అయితే వెళ్ళిపోయాము మంచిగా. ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. చాలా బాగా అయిపోయింది దర్శనం అయితే. ఫీలింగ్ బ్లెస్, సో హ్యాపీ. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయాక ఇంకా మా చిన్నోడికి నాకు కొంచెం అందరికని చెప్పేసి ఇక్కడ రైస్ అయితే పెట్టేసుకున్నాము. మేము రైస్ కుక్కర్ ఇంకా బియ్యం అన్నీ తీసుకెళ్ళాము. ఎందుకంటే ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదని చెప్పేసి. ఇంక ఇక్కడ మేమైతే బటర్ నాన్, ఇంకా బటర్ మసాలా, పన్నీర్ కర్రీ, ఇంకా కర్డ్ అయితే చెప్పేసుకున్నాము. ఇంకా అందరం బటర్ తినేసి ఇంకా కర్డ్ రైస్ కూడా తినేసాము. ఇక్కడ ఫుడ్ అయితే అసలు చెప్పొద్దు, చెప్తున్నాను కదా, చాలా బాగుంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మీ హోటల్కి వెళ్ళండి అని చెప్పేస్తున్నాను. నేనైతే మొత్తం డే 1 గురించి చెప్తున్నాను. ఓన్లీ డే 1దే నేను ఇంకా ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను మీకు. చూసేయండి ఇక్కడ. ఇంకా మేమైతే అందరం ఇలా బటర్ నాన్స్ తినేసి ఇంకా కర్డ్ రైస్ కూడా తినేసాము. మా చిన్నోడికి కూడా పెట్టాము కానీ వాడు ఎందుకో తినలేదు, రైసే తిన్నాడు. ఇంకా నాకైతే అసలు నచ్చేసింది చాలా కర్రీ అండ్ బటర్ నాన్ టేస్ట్ అని. ఇంకా సింగపూర్కి అయితే బయలుదేరాము ఈవినింగ్. ఇంక ఇక్కడ ఇలా ఇచ్చేసారనమాట కొబ్బరికాయ అదంతా ఇంకా ఒక బుట్టలో. ఇక్కడైతే మనం బార్గెనింగ్ చేయాలి. షిరిడీ అంటేనే బార్గెనింగ్ చేయాలి. చాలా రేట్స్ చెప్తారు. వాళ్ళు చెప్పిన రేట్లు పెడితే ఇంకా అంతే అనమాట. ఎక్కడైనా అలానే ఉంటుంది కదా. ఇంకా మేమైతే బార్గెనింగ్ చేయంగా తక్కువ చేస్తారు మనకి. ఇంకా సింగపూర్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము మేము. ఇంకా నాకు అసలు నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నాను ఇవన్నీ. ఇంకా నేనైతే ఈ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. సింగపూర్ టెంపుల్కి చాలా బాగుంది లోపల. ఇంకెవరు అప్పుడు మేము వెళ్ళినప్పుడు రష్ కూడా లేరు ఎవరు. చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట నాకైతే. ఇంకా అక్కడ రేట్స్ అయితే చెప్పొద్దు, చాలా చెప్పేస్తున్నారు. మనం అలా చేయొద్దు, చూసి మంచిగా తీసుకోవాలి. ఇంక ఇక్కడైతే మేము వెళ్ళిపోయాక ఇంకా గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయాక ఇంక ఇక్కడ చూసేయండి మంచిగా వేసేస్తున్నాము జిల్లడాకులు. ఇంకా అవన్నీ వేసేసిన తర్వాత ఇంక ఇక్కడ ఆంజనేయుడు స్వామి ఉంటాడంట. ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. మంచిగా దేవుడికి దండం పెట్టుకొని తర్వాత ఇంక అటు నుంచి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా బయటికి వెళ్ళాక ఇంక ఇక్కడ ఇది ఉంది, అసలు సూపర్ ఉంది. నైట్ వ్యూ అయితే ఎంత బాగుందో లైటింగ్స్తోనే. ఇంక ఇక్కడ ప్రదక్షిణం చేసేసి ఇంకా మేమైతే షాపింగ్కి వచ్చేసామన్నమాట. అలా చూసేద్దామని. గుడి దగ్గరే అనమాట షాపింగ్ కూడా. ఇంక అక్కడే చేసేసాము. కొన్ని ఇయర్ రింగ్స్ ఇంకా బ్యాంగిల్స్ ఏమేమి తీసుకున్నామో అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇలా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాము. షాపింగ్ చేసేసాక ఇంకా మేము ఫిక్స్ అయిపోయాము బయటనే ఏదైనా తినేసి వెళ్దామని రూమ్కి. ఇంకా మేమైతే దోశ ఆర్డర్ చేసేసుకున్నాము. ఇదైతే హోటల్ చాలా బాగుంటుంది. దోశ మన ఇంటి
తిన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. 165 రూపీస్, చాలా పెద్దగా ఉంది దోశ, సూపర్గా ఉంది, చూసేయండి. మా డే 1 అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వ్లాగ్స్ అండ్ స్టే ట్యూన్ గైస్. బాయ్ ఫ్రెండ్స్.